హిందూ శంకావరం ఇంపాక్ట్ మెదళ్లలో హిందువుల్లో చేరిపోతే మాత్రం చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో చిన్నజీరు స్వామివారు రైట్ చేసింది. ఆలయాలకు సంబంధించిన భూములు 15 లక్షల ఎకరాలు ఉన్నాయి దేవాదాయ శాఖ ప్రారంభమయ్యేనాటి. ఆ భూములలో వాటికి సంబంధించిన కౌలు ఇచ్చేటప్పుడు మోసం జరుగుతోంది. వాళ్ళు ఒక ఈజీగా ఉదాహరణ అర్థమయ్యేలా చెప్పాలంటే 30 బస్తాలు పండిస్తే 10 బస్తాలు అని చెప్తున్నారు, లేకపోతే పంట నష్టం జరిగిందంటారు, లేకపోతే ప్రకృతి వైపరీత్యం అంటారు, చివరికి 5-6 ఇస్తే సరిపెట్టుకుంటున్నారు. అట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి అట్లా కొన్ని చోట్ల వాళ్ళ అసలోళ్ళు కాకుండా వాళ్ళ బంధువులకో వాళ్ళకి తెలిసిన వాళ్ళకో ఇచ్చేశారు. ఒక రకంగా పరోక్షంగా అమ్మేసుకుంటున్నారు. కాబట్టి దాని కంట్రోల్ కోసం అని చెప్పేసి వ్యవస్థ ఒకటి కావాలని చెప్పి మేము భావిస్తున్నామంటూ చల్లాకొండయ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, దాని ఆధారంగా పుట్టినటువంటి దేవాదాయ శాఖ ఒక ఎత్తు అయితే, ఈ దేవాదాయ శాఖ వచ్చాక 15 లక్షల ఎకరాలు ఇప్పుడు మిగిలింది 4.5 లక్షల ఎకరాలే అన్నటువంటి చిన్నజీరు స్వామి గుర్తు చేశారు. అంటే 11.5 లక్షల ఎకరాలు 10.5 లక్షల ఎకరాలు ఇప్పుడు ఎవరు తినేశారు? 15 లక్షల ఎకరాల్లో 10.5 లక్షల ఎకరాలు ఎవరు తినేశారు? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గుడికి ఆ గుడికి సంబంధించినటువంటి మాన్యం ఎవరి చేతిలో ఉందో తెలుసు. అసలు ఎవరిదనేది తెలియాలి. అది గుడిది. గుడి మాన్యం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? వాళ్ళు ఇస్తున్నారా లేదా? వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు? వాళ్ళు అమ్ముకున్నారా ఎవరన్నా? ఇది ప్రతి గ్రామం దగ్గర ప్రతి ఆలయం దగ్గర కనుక అక్కడ ఉన్నటువంటి హిందువులు చైతన్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించిన వివరాలు బయట పెడితే రాబోయే రోజుల్లో దేవుడి సొమ్ము దోచుకునే దొంగలు బయటపడతారు.